8 వచ్చిన చదువు నాయన చదువు. అందుకు దావీదు అంతేనా? 2 సమయాలు 9, 7, 8 అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనం చేయదు అని 8 అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడవైన నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనేను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలకి వేలాది వందనాలు, స్తోత్రాలు అర్పించుకున్న ప్రభువా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా వందనాలయ్యా. మా దేవ, ఈ దినము పరిశుద్ధ దినము నీ పరిశుద్ధ ఆలయంలో నీ బిడ్డలైన వారందరంగా చేరి నాయన జ్ఞాపకం చేసుకున్న దాన్ని పిలిచారని బట్టి వందనాలు ప్రభా. ఏ యోగ్యత అర్హత లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు గొప్ప దేవుడా. నేను అనేక మారులు నేను తప్పించుకొని తిరిగివాడను ప్రభా. అయినప్పటికీ నన్ను విడవక ఎడబాయిక నీ అపారమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తూ నన్ను కనికరిస్తున్న దేవా నీ కొందనాలు. నేను అనేక మార్లు వాక్యం చెప్పన్నప్పుడు ఎన్నోసార్లు తప్పించుకున్నాను. దయతో మన్నించండి, క్షమించండి, సహాయం చేయండి. నీ బిడ్డలకి బోధించుటకు నేను అర్హత కలిగిన వాడను కాను. నాకు ఏ యోగ్యత అర్హత లేదు, జ్ఞానం లేదు ప్రభు. అయినప్పటికీ నన్ను ముమ్మారు మీరు పిలుస్తున్న నీ ప్రేమకై వందనాలు, నీ కనికరానికై వందనాలు తండ్రి. సహాయం దయచేయండి. మీ బిడ్డలకి చక్కగా వాక్యాన్ని వివరించడం జ్ఞానం దయచేయండి, సహాయం దయచేయండి. మీ నోటిని బాగా తెరుము, దానిని నింపిదనని సెలవిచ్చిన పరమ తండ్రి నీకు వందనాలు. నేను ఇష్టపడుతున్నాను తెరువుటకు. మరి మీరు నింపండి, సహాయం చేయండి. మీ బిడ్డలకు అర్థమయ్యే శక్తిని నాకు దయచేయండి. చెప్పుటకు, వివరించుటకు జ్ఞానం దయచేయమని, సహాయం చేయమని. ఏ ఒక్కరు ఖాళీగా పోకుండా హృదయం వాక్యంతో నింపబడిన వారుగా ఉంటూ సహాయం దయచేయమని, దీవించమని, బలపరచమని, ఆశీర్వదించి అభివృద్ధి చేయమని, సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకున్న పరలోక తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 సమయాలు 9వ అధ్యాయం 7, 8 వచనాలు మరోసారి తేటగా చదువుకుందాం. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల భోజనము చేయదు అని సెలవిగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను అనెను. ఈయన ఎవరు? షీబా. ఎవరు వీరు? యోనాతాను కుమారుడు, సౌలు మనవడు. సౌలు, యోనాతాను వీరందరూ కూడా ఆ యుద్ధంలో మరణించినప్పుడు వారి కుటుంబం అంతా చెల్లాచెదరైపోయింది.
చెల్లా చెదరైపోయినప్పుడు ఈ షీబా అమ్మివేయబడ్డాడు. దాన్ని చదువునైనా మరలా 4:11-9 చదువు. సీబా చిత్తగించుము, మాకీరు ఇంటనున్నాడని రాజు వీరిని గురించి అడుగుతూ వచ్చాడు. ఫస్ట్ 9 నుంచి 1 చదువునైనా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనను కలడాయని దావీదు అడిగాను. ఈ రాజు ఈ కుటుంబం గురించి పరామర్శిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 2 మాటలు చెప్పాలి. నాకు హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఆ మధ్య వాకింగ్ తీసుకునేవాడిని. తర్వాత నేను ఈ ఆపరేషన్ అయిన తర్వాత కొంచెం భయపడి వాకింగ్ తీసుకునేవాడిని కాదు. ఉదయ అనేక సార్లు వాకింగ్ తీసుకున్నప్పుడు నేను ఎందుకో భయపడతా వచ్చేవాడిని. అయినా నేనాడు దినం తీసుకోమన్నప్పుడు మనస్సాక్షి గద్దించి తీసుకోవాలనిపించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నేను ఏదైనా ఉద్యోగులుగా వాకింగ్ చెప్తే నన్ను మన్నించండి, క్షమించండి, సహాయం చేయండి నాకు. అలాగున రాజు అంటున్నాడు, దావీదు, ఎవరైనా ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, వారికి నేను సహాయం చేయటకు వారు ఎవరైనా కలరా అని అడుగుతూ ఉన్నాడు. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబోను ఒకడుండగా దావీదు వద్దకు పిలవనప్పి. సౌలు కాడ వాళ్ళు ఒక సేనాధిపతి ఉన్నాడు. ఈ రాజు అడిగినప్పుడు, అయ్యా వారి దగ్గర ఒక సేనాధిపతి ఉన్నాడు, ఆ సేనాధిపతికి తెలుసు వాళ్ళ కుటుంబం విషయాలని అన్నప్పుడు రాజు పిలవనప్పమన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు పిలవనంపితే అప్పుడు రాజు అడిగాడు సీబా గురించి. అవునయ్యా, ఒక్కడున్నాడు యోనాతాను, అతను కూడా యోనాతాను కుమారుడు. యోనాతానుకి దావీదికి చాలా స్నేహం ఉంది. తిరుమల దేవుని బిడ్డారా, వారి స్నేహం చిన్నగా వివరించే స్నేహం కాదు అది. యోనాతాను దావీదు మనస్సు కలిసిపోయి అంటాయి, అంత స్నేహబంధం ఉంది. దావీదుని అనేక మార్లు యోనాతాను తప్పించిన వాడిగా ఉన్నాడు వారి నాయన అతన్ని చంప చూసినప్పుడు. అలాంటి స్నేహం ఉంది వాడు. దాన్ని బట్టి ఎవరైనా కలరా అని అన్నప్పుడు షీబా ఉన్నాడని తెలియజెప్పినప్పుడు, ఎక్కడున్నాడు అని అన్నప్పుడు వారు 4 చదువునైనా అడగగా చెత్తగించము, లొదెబారులో మాకీరు ఎంట ఉన్నాడని రాజుతో నేను. ఈడ లొదెబారు అనగా పాపము చీకటి సంబంధించిన ప్రదేశం అని రాయబడింది. లొదెబారు అమ్మివేయబడింది, పాపపు తురులకు తోయబడిన అదని దాని అర్థం. ఆ విధంగా మాకీరు అనగా అమ్మబడినవాడు, అమ్మివేయబడినవాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యోనాతాను కుమారుడు ఆ కుమారుడిని తీసుకురమ్మని దావీదు సెలవిస్తూ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రోసివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు పలకరించని స్థితిలో ఉన్నప్పుడు, ఎంతో దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడు, నేను మొత్తం కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కనికరించాడు ఈ షీబాని. తర్వాత నాయన 8 నుంచి 9 చదువునైనా. రాజు పిలవనంపి సౌలుకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని
నీ యజమానుని కుమారుడు నేనిప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను దాసులను అతని కొరకును ఆ భూమిని సాగు చేసి కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు పంట తేవలెను. ఆ సౌలుకి సంబంధించిన ఆస్తి ఐశ్వర్యాలన్నీ కూడా ఈ షీబాకి అప్పగించినటువంటి వాడిగా ఉన్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోల్పోయిన దాన్ని మళ్ళా ఈ రాజు సమకూరుస్తూ వచ్చాడు. ఆ విధంగా మరలా మొదట స్థితిని మరలా దేవుడు షీబాకి కలుగు చేస్తూ వచ్చాడు. ఆ విధంగా తర్వాత చదువు నాయన. చెప్పాను. అప్పుడు చాలైనా ఈ రాజు నీకు మునుపుటి స్థితిని కోల్పోయిన వైభవాన్ని మరలా నీకు తిరిగి ఇచ్చేవాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా లోకంలో, అంధకారంలో, చీకటిలో, పాపములో దేవుని ఎరిగినప్పటికి కూడా మనల్ని ఎన్నో అవకతవకల్లో మనం తగ్గిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచిన వాడిగా ఉన్నాడు. అందును బట్టి దేవుని మనం ఆరాధించేవారిగా ఉండాలి. ఈ షీబ ఎంతో రాజుతో అన్నాడు, అయ్యా నీవెక్కడ, నేనెక్కడ, నా స్థితి ఎక్కడ, నీ స్థితి ఎక్కడ? రాజు అంటున్నాడు, నా బల్ల యొద్దనే నువ్వు భోజనం చేస్తావు. అప్పుడు అంటున్నాడు, నేను నీతో కూర్చొని భోజనం చేయడానికి అర్హత లేదు, నేనెంతటి వాడిని రాజా అని ఈ షీబ అంటున్నాడు. లేదు, నీవు నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు. అది దేవుని ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఏమాత్రం ఇష్టంగా జీవించలేదు. నాకు తెలిసి ఏదో ఒక సందర్భంలో తగ్గిపోతూనే ఉన్నాం. ఎందుకంటే మానవ శరీరం బలహీనమని దేవుడు సెలవిచ్చినాడు. అందుకే మాట అన్నాడు దేవుడు, భూమి మీదకి నేను వచ్చినప్పుడు నీతిమంతుని నేను కనుగొనగలనా అన్నాడు. అంటే కనుగొనగలనా అన్నాడంటే లేడనే కదా అర్థం. కానీ ఆయన క్షమాపణ కలిగి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ మానవుల బలహీనులే, తప్పిపోయేవారే, వీరిని క్షమించాలని ఆ దేవుడు మనల్ని ప్రేమతో క్షమిస్తూనే ఉన్నాడు. అందును బట్టి మనం జీవించగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాడి చూద్దారాడి. ఫిలిప్పీ 3:2 ఏంటి? ఫిలిప్పీ రాసిన పత్రిక 3:2 చదవండి. జాగ్రత్తగా ఉండు. మీరు నన్ను ఎరిగిన వారే అయితే లోకంలో జీవిస్తున్నారు. కుక్క వంటి స్వభావం కలిగిన వారు మీ మధ్యన ఉంటారు. అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. పడిపోతారేమో, తగ్గిపోతారేమో, జారిపోతారేమో. ప్రియమైన దేవుని బిడ్డల, దేవునికి ఎంత ఆసక్తి ఉందో చూడండి. ఆయన ప్రేమ అలాంటిది. నా బిడ్డలైన వారు తప్పిపోతారేమో, చెడిపోతారేమో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా చూసుకుని అని నేను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరానికి వచ్చేవారమే, దేవుని సహవాసంలో ఉండేవారమే. అయితే లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు లోకాశలు ఆగుతాయి. ఆచారాలు, ఆ స్నేహితులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మార్గమును తప్పుబట్టించేవి ఉన్నాయి. అందుకే అంటున్నాడు, గొప్ప
కుక్క వంటి స్వభావం కలిగి ఉండవద్దు. కుక్క వాంతి చేసి దాన్ని మళ్ళా తింటుంది. మీరు అలా ఉండకూడదు. మీరు నీతిగా, నిజాయితీగా, భక్తితో, భయంతో ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూద్దారండి సామెతలు 26:11. చదవండి తీసుకున్నవారు. కుక్కతో సమానుడు. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. మూర్ఖుడితో పోలుస్తూ ఉన్నాడు. మన దేవుని ఎరిగిన వారమే. అయితే మీరు సందర్భాలు బట్టి తప్పిపోతారేమో, చెడిపోతారేమో, పాడైపోతారేమో, లోకంలో పడి తప్పిపోతారేమో, మునుపటి స్వభావాన్ని మరలా ధరిస్తారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా సెలవిస్తాం. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానం. మరలా మనం కొందరు చాలామందిని చూశాను నేను. ఇటు క్రైస్తవులని వారు దేవుని నమ్ముకున్నారు. వారు ఎందుకో వారు ఆశీర్వదించబడలేదనో, లేకపోతే వారికి ఏదన్నా వారు రోగం పోలేదనో, తిరిగి వారు అన్ని జనాంగంలో గెలిపిన వారు ఉన్నారు. చాలామంది చూశారు. అదే దాన్ని బట్టి ఈ మాట హెచ్చరిస్తూ ఉన్నాడు. కుక్క వంటి స్వభావం కలిగి ఉండవాకండి. అది వాంతి చేసుకుంటా తిరిగి మరలా తింటుంది. ఆ స్వభావం మీరు కలిగి ఉండకూడదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలంగా ఆయన వచ్చే పర్యంతరం అంత నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా జీవించాలని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. రండి చూద్దాం. ఇర్మియా 4:14 తీయండి. పాప ఓకే చదువు. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకును. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. దుష్టులుగా ఉంటావు, ఎంతకాలం ఉంటావు? యెరూషలేమును పోల్చి సెలవిస్తూ ఉన్నాడు. యెరూషలేమును పోలుస్తూ మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోవాలి. హృదయము ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని. దాన్ని తెలుసుకున్న వాడేవాడు? దేవుడికే తెలుసు మన హృదయం. పైకి భక్తిగానే ఉంటాం. అయితే నిజ క్రైస్తవుడికి మనస్సాక్షి ఉంటుంది. పొరపాటు చేసినప్పుడు అది గద్దిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అది హెచ్చరిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరపాటును చూపిస్తూ ఉంటుంది. అందుకే సరి చేసుకున్న వారంగా ఉండాలి. దేవునికి లోబడిన వారంగా ఉండాలి. యెరూషలేముతో పోలుస్తూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలను మనం నెమరు వేసుకున్న వారంగా ఉండాలి. అందుని బట్టి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ వాక్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి. మొదటి యోహాను 1:7 త్వరగా ముగిస్తాను. మొదటి యోహాను 1:7 1 అధ్యాయం 7 వచ్చిన. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సవాసము కలిగిన వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అని సెలవిస్తూ ఉన్నాడు. నేను వెలుగై ఉన్నాను, మీరు చీకటిలో నడవక వెలుగై ఉందురు.
ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు, వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు, వారు ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో ఉంటారని ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధంగా ఉండండి. నేను నీతిమంతుడును, మీరు నీతిమంతులుగా ఉండండి. నేను వెలుగులో ఉన్నాను, మీరు వెలుగులోకి రండి. చీకటి, అంధకారము, పాపము దానిలోని విడుదల తీసుకోండి, రండి. అందుకే దేవుడు పిలుస్తున్నాడు. 2 చేతులు చాచి, ప్రియమైన నా బిడ్డలారా, నా స్నేహితులారా, రండి రండి, నా ఎత్తుకు రండి అని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన్ని మనం వెంబడించే వరంగా ఉండాలి. ఆయనకు దూరంగా ఉండి మనం ఏం చేయలేం. ఆ సత్యాన్ని మనం మాత్రమే తెలుసుకోగలిగాం. దేవునికి విరోధంగా ఉండి ఎవడు ఏమీ సాధించలేడు. ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతాడో వాడు నీతిమంతులుగా తీర్చబడతాడు. ఈ లోకం విడిస్తే ఆయన రాజ్యంలో ఉంటాడు. ఆయనతో నిరీక్షణ కలిగి ఉంటారని సెలవిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగునే మనం ఉండాలని ఆయన వాక్యం హెచ్చరిస్తూ ఉన్నాడు. రండి చూద్దారని ఇంకా ప్రకటన 1:6 లాస్ట్ చూడండి. ఒకటో అధ్యాయం 6వ వచనం. మహిమయు ఆమేన్. మనలను దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశాను. దేవుని బిడ్డలారా, మనలను ప్రేమించుచు, మనుషులు ప్రేమ కాదని, ఆయన ప్రేమ అపారమైనదని సెలవిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమకు విలువ కట్టలేవు. మనుషులు కొంత మట్టుకే ప్రేమిస్తారు. అందుకే అంటున్నాడు, ఒక సందర్భంలో దేవుడు ఎఫ్రాయిముతో మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిముకి ఒక రోగం వచ్చినప్పుడు అన్యులతో కలిసిపోయి అన్యులు వారితో ఏకీభవిస్తూ వచ్చాడు. దేవుడు ఎఫ్రాయిముతో మాట్లాడుతూ వచ్చాడు. ఎఫ్రాయిం, నేను నిన్ను చంకబెట్టుకున్నవాడను, మనుషుడే పాటివాడు నిన్ను వాడు రక్షించుటకు. నేను నిన్ను చంకబెట్టుకున్నానే, నేను చేరదీశానే, నువ్వు అన్యులతో కలిసిపోయాను మాట హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ అపారమైంది. ఆయన బిడ్డలను విడవడు. రుచి చూచిన వారంగా నేను చెప్తూ ఉన్నా. మనుషుల మీద ఆధారపడ్డప్పుడు మేము ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి అవమానపడ్డాం. ప్రేమ అనే దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడ్డప్పుడు అయ్యి సక్సెస్ఫుల్గా అయ్యి విజయం ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. మనం అనుకుంటాం వాడు సహాయం చేస్తారు, వీడు సహాయం చేస్తారని. ఆ చివరి క్షణంలో అందరి చేతులు ఎత్తేస్తారు. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన ప్రేమ అపారమైందని నేను మళ్ళీ చదువుతాను ఆ వాక్యం. 1:6. మనలను ప్రేమించుచు మన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేశాను. దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకు ఒక స్థలము సిద్ధపరచన వెళ్ళుచున్నాను.
నేను మరలా వస్తా, మిమ్మల్ని తీసుకెళ్తా, ఆ రాజ్యంలో మీరు ఉండలాగా మిమ్మల్ని అక్కడ స్థిరపరుస్తానన్నాడు. అది క్రైస్తవుడి నిరీక్షణ. ఈ లోకంలో ఉన్నంతకాలము శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అందుకే ఓ దైవజనుడు అన్నాడు ఈ మాట, మనము ఒక ఇరుకు మార్గంలో ప్రయాణిస్తున్నాం. ఈ ఇరుకు మార్గంలో శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఇరుకు మార్గం కొంచెం కష్టమైనను ఈ మార్గంలో మనం ప్రవేశించినప్పుడు, ఆ చివరికి చేరినప్పుడు ఆ మార్గము ఎంతో సుఖవంతమైన మార్గమని, ఆ రాజ్యంలో సంతోషం, ఆనందం ఉంటుందని తెలియజేస్తూ వచ్చాడు. అయితే విశాలమైన మార్గం ఇంకోటి ఉంది. ఆ మార్గంలో వెళ్ళినప్పుడు చాలా ఆనందకరమైన మార్గం అది. ఆ కొంతవరకు ఆ మార్గం వెళ్ళినంత వరకు ఆ మార్గం చాలా ఆనందకరంగా, సంతోషకరంగా, వాళ్ళు ఎంతో సంతోషకరంగా దానిలో ప్రయాణిస్తారు. అయితే వారు ఆ చివరి ప్రయాణం వరకు తర్వాత వారికి ఆ రాజ్యం వారికి దొరకదు. అయితే ఈ మార్గంలో మన ఇరుకు మార్గంలో ప్రయాణించినప్పుడు ఆ దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అందులో ఎగగాలు నీవు సంతోషిస్తావనని దైవజనుడు ఒక మాట సందర్భాల్లో చెప్తుంటే నేను ఇన్ని మాట్లాడాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అసలు నేనైతే కొన్ని సందర్భాల్లో దేవుని ఎన్నిసార్లు దూషించాను. నేను ఒకసారి ఒక సందర్భంలో దేవుని దూషిస్తే మా వాడికి ఎసెన్షియల్లో జాబ్ వచ్చింది. నేను దూషించడం వల్ల ఆ జాబ్ పోయింది. వాడికి బెంగళూరు ఎసెన్షియల్లో జాబ్ వచ్చింది. ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, జాబ్కి ఇంక వెళ్ళాలి. అదే నాలో కొంచెం కష్టంగానే ఉంది బ్రతుకు. నేను దూషించే దేవుణ్ణి ఒక చిన్న కష్టాలకి. మరి దేవుని బిడ్డలారా, అప్పుడు చేయలేదానండి, నీ దూషణ వల్ల వాడి జాబ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కోలేని స్థితిలో దేవుని దూషించేవాళ్ళం. అలాంటి సందర్భాలు మనకు వచ్చినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు నీకు విజయం వస్తుంది. దేవుణ్ణి ఎడబాసినప్పుడు మనం కష్టం వస్తుంది. మన దేవుని బిడ్డలారా, ఈ చిన్న లాజిక్ మనం తెలుసుకోవాలని దేవుడు ఈ మాటలు పంచుకోవడానికి మీరు అవకాశాన్ని ఇచ్చాడు. రండి చూద్దారండి. ఇంకా 2 సమయాలు 9 చూడండి మళ్ళా వాక్యాన్ని. ఆ 9 కదా. ఓకే నాయన. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నేను ఎంతటి వాడనుకున్నా. రాజా, ఎంత కృతజ్ఞత కలిగి మాట్లాడుతున్నాడో చూడండి. మనం కూడా దేవుని పట్ల అంత కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ మాట పదే హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సుఖ సంతోషాల్లో మనం దేవుని మర్చిపోయేవారమంటాం. ఐశ్వర్యాలు ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోయేవారమంటాం. బాధలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని ఎత్తుతాం. అయితే లోకంలో పడి, అంధకారంలో పడి చెడిపోవలసిన మనలను ఆయన రక్షించి, ఆయన ప్రేమించి, ఆయన సన్నిధి సహవాసం ఇచ్చినందుకు ఈ షేబా అన్న మాటలు మనం గుర్తు చేసుకోవాలి. రాజా, నేను ఎంతటి వాడిని ప్రభా, నీ బల్ల వద్ద నేను భోజనాడు, నేనెంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని. ఆ మాటలు మనం కూడా గుర్తు చేసుకోవాలి. నేను ఎంతటి వాడిని ప్రభా, ఇంతగా ప్రేమించావి, కనికరించావి, సుఖ జీవితమైన జీవితం ఇచ్చావి, నీ సన్నిధి సావాసం ఇచ్చావి ప్రభా. అందులో బట్టి దేవాన్ని స్తుతిస్తున్నానని ఈ షేబాన్ని గుర్తు చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధించేవారంగా ఉండాలి.
అందరి బట్టి దేవునికి వందనాలు తెలియజేసేవారు ఉన్నారు. చూద్దారండి ఇంకా మొదట కొరింథీ 1:26 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనల్నే ఏర్పరచుకున్నాడు. దీన్ని బట్టి ఒక సందర్భం చెప్పాడు దేవుడు ఒక పెండ్లి విందు ఏర్పాటు చేసి ధనికులను పిలిచాడు. ఫస్ట్ వారు సాకులు చెప్తూ వచ్చారు. నేను వివాహం చేసుకున్నాను, నేను ఆ విందుకు నేను రాలేనన్నారు. తర్వాత మరలా ఇంకో గుంపును పిలిచారు. నేను ఒక పొలం కొన్నాను, నేను దాని వెంటనే ఆవశ్యకంగా చూడాలి, దాన్ని నేను చూటకు వెళుతున్నాను, నేను ఆ విందుకు నేను రాలేను అన్నాడు. తర్వాత ఇంకా ఇంకో గుంపుని అడిగితే వారు, నేను ఎడ్లను కొన్నాను, నేను ఆవశ్యకంగా ఆ ఎడ్లను తోలుకురావాలని ఆ విందుకు నేను రాలేను అన్నాడు. దేవుడు అప్పుడు మన ఎదురు పంపించాడు. అపురవీధులలో ఉంటారు చూడండి, నాజీరులైన వారు ఉన్నారు, వాళ్ళని విందుకి ఆహ్వానించండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని ఆహ్వానించాడు. ధనికులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని సెలవిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? వారు లోబడనొల్లని ప్రజలను తెలియజేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు లోబడరు, దేవుని సన్నిధిలో గడపరు. అందుకే ఈ ఉపమాన రీతిగా తెలియజేస్తూ మన దగ్గరికి వాక్యాన్ని పంపించాడు. నా ప్రజలైన వారు ఆ పురవీధుల్లో ఉన్నారు, వారిని పిలుచుకురండి అన్నాడు. అందుకే నీచులైన వారమే, త్రోణీకరించబడిన వారమే, త్రోసివేయబడిన వారమే, అందుకే మనల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు. ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి సన్నిధి సావాసం ఇచ్చాడు. ఈ లోకం విడిస్తే దేవుని రాజ్యానికి చేరతామని శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. అన్యులకా నిరీక్షణ లేదు. వారు అంటారు, అది ఎవడు చూశాడు అంటాడు. బైబిల్లో రాయబడిన మాటలు 12 గుమ్మాలు ఉంటాయి. 12 గుమ్మాల్లో 12 మంది పేర్లు, 12 మంది శిష్యుల పేర్లు వ్రాయబడి ఉంటాయి. ఆ పరలోక పట్టణంలోనికి 12 గుమ్మాలు దాటి వెళ్ళాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్యంలోకి చేరాలంటే ఆశ్రమేషకు చేరలేదు. స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు దేవదూతలు ఆహ్వానం పలికారు. ప్రియమైన బిడ్డలారా, ఆ గుమ్మాలు తెరవబడాక అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చిన్న కష్టం వచ్చినా మనం దేవుని విడిచిపెట్టేవారం ఉన్నాం, దూషించేవారం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకమైన వారంగా ఉండాలని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారినే నేను ఎన్నుకున్నానని ఈ సందర్భం తెలియజేస్తూ వచ్చింది. అందును బట్టి దేవుని మనం ఆరాధించాలి. మనల్ని ఏర్పరచుకున్నాడు, మన నిమిత్తమై ఆయన రక్తం కార్చాడు, మన నిమిత్తమై లోకానికి వచ్చాడు.
నిందలు అవమానాలు మోచాడు, సిలువే పడ్డాడు, రక్తమంతయు కార్చాడు. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన, క్షమాపణ, విడుదల ఉచితంగా ఇచ్చాడు. ఇది డబ్బిచ్చి కొనుక్కునేదైతే మన దాకా రాదు. ఇది ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చి కొనుక్కునేదైతే మన దాకా రానివ్వడు. ఉచితంగా దొరికే ఈ రక్షణ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకూడదని ఈ వాక్యాలు మనల్ని హెచ్చరిస్తూ బలమైన మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రండి చూద్దారండి, మరొక మాట చూద్దాం. రోమికులు రాసిన పత్రిక పక్కన ఉంటుంది చూడండి. 6, 17, 18, 22 దాకా చదువు నాయన. 6వ అధ్యాయం. మీరు పాపమునకు దాసులైంటిరి గాని నాయన చదువు. మీరు పాపమునకు దాసులైంటిరి గాని 17 నుంచి. అవును. ఓకే. మీరు పాపమునకు దాసులైంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరుగా అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మనము ఎంతకు ముందు పాపానికి దాసులై ఉన్నాము, అయితే ఇప్పుడు నీతికి దాసులయ్యాము. ఎందుకో తెలుసా? ఆయన రక్తంలో కడగబడ్డాము, ఆయన శరీరంలో పార్పులు పొందుతున్నాం. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవానికి వారసులను సెలవిచ్చిన ఆ క్రమానికి లోబడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం సాక్షి? ఎందుకో తెలుసా? దేవుని బట్టి మనం నీతిమంతులయ్యాం. ఆ ఉపదేశ క్రమానికి మనం నీతిమంతులయ్యాం. దాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాడు. మునుపు మీ జీవితం ఎలా ఉండింది, ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది, ఒకసారి పరీక్షించుకోండి. ఓ దైవజనుడు అంటున్నాడు, ఒరే మూర్ఖులారా, దేవుని తెలుసుకొని ఎంతోమంది మారుతున్నారు. మీరెందుకురా మా మీద రాళ్ళు విసురుతారు? మీరెవరినైనా మార్చగలిగారా? ఒక తాగుబోతును మార్చగలిగారా? ఒక తిరుగుబోతును మార్చగలిగారా? ఈ వాక్యం దగ్గరకు వచ్చిన వాడు మార్చబడ్డాడు, నీతికి దాసులయ్యారు. హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును కదా, మనం ఏ క్రమానికి కట్టుబడ్డామో, ఏ నీతికి మనం దాసులయ్యామో దానికి మనం కట్టుబడి ఉన్నాం. మనస్సాక్షి అడ్డొస్తుంది. పాపం చేయాలంటే మనస్సాక్షి అడ్డు వస్తుంది. దొంగిలించాలంటే మనస్సాక్షి అడ్డు వస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన రక్తంతో కడగబడ్డాం, విమోచించబడిన వారం కనుకనే ఆ మనస్సాక్షి మనలో ఉంది. అందుని బట్టి దేవుని మనం ఆరాధించేవారం ఉండాలి. రండి చూద్దాం. టైం అయిపోతుంది, త్వరగా ముగిస్తాను. ప్రకటన 22:4 త్వరగా. 22:4. ఓకే. ఆయన దాసులు ఎవరు? మనందరం ఆయన దాసులు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. ఆయన నామము, నొసళ్ళు అంటే తెలుసా మీకు? రెప్పలు. ఈ రెప్పల మీద ఆయన వాక్యం ఉంటుందని చెప్పిస్తూ వచ్చాడు. ఎవరికైతే ఆయన ముఖ దర్శనం, నిద్రలేసి ఆయన ముఖ దర్శనం ఇస్తాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, నిద్ర లేయంగా వెంటనే వాక్యం చదివి ప్రార్థన చేసుకుని పెట్టాం. అది ఆయన ముఖ దర్శనం చేయటానికి. మళ్ళా చదివిన ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. నిలబడంగా లైట్ ఫోక్స్ కొట్టినటువంటిది ఆ వాక్యం వారి నొసళ్ళ మీద ఉంది. రాత్రులు లైట్లు వేసేట ఫోక్స్ పడుతుంది. క్రైస్తుడట, ఒక్కొక్క
స్తోత్ర నీ మొసలి మీద వాక్యం స్థిరపరచబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, ముఖ దర్శనం చేసేవారని ఉండాలి. దినదినం తన వాక్యాన్ని మన నొసళ్ళ మీద స్థిరపరచబడమని ఉండాలి. రండి చూద్దామని ఇంకా ముగిస్తాను. యోహాను 10:9 యోహాను సువార్త నేనే ద్వారమును, ఆ, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల 10:9 ఓకేనా? ఆ. వాడు రక్షింపబడిన వాడై ఆ. లోపలికి పోవచ్చు, ఆ. బయటికి వచ్చుచు ఆ. మేత మేయుచుండును. మేత మేయచ్చు అంటే వాక్యమును నెమర వేసుకునుట. మళ్ళా చదువు పాప. 10:9 నేనే ద్వారమును, నేనే ద్వారమును, నా ద్వారా ఆ, ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల ఆ. వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. మేత మేయుచుండెను. వాక్యమును నెమర వేసుకుని క్రైస్తవుడు చేయాల్సిన పని. లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వాక్యంతో నింపబడి ఉండాలి, నెమర వేసుకునేవారం ఉండాలి. ద్వారము నేనే, ఆ ద్వారములో నువ్వు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు నెమర వేసుకునేవాడిగా ఉండాలి. మేత మేయచ్చు అంటే వాక్యం నెమర వేసు, ఆ విధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. రండి చివరిగా చూద్దాం. సామెతలు 18:10 ఇస్తాను. సామెతలు 18:10 యెహోవా నామము యెహోవా నామము బలమైన దుర్గము, బలమైన దుర్గము, నీతిమంతుడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అందులోనికి పరిగెత్తి సురక్షితముగా సురక్షితముగా నుండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నామము బలమైనది. ఆయన బలమైన దేవుడు. ఆయన కాడి కిందకు వచ్చినప్పుడు, ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, కోడి తన రెక్కల కింద పిల్లలను ఏ విధంగా దాచునో నా బాహువుల కింద మిమ్మల్ని దాస్తున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలమైన నామం ఎందుకు వచ్చినప్పుడు, ఆయన ఆజ్ఞలను కైకొన్నప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయనతో సావాసం చేసినప్పుడు నువ్వు కూడా బలంగా తయారవుతావు. ఆయన శక్తిని పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉండాలని ఒక దేవుని బిడ్డలుగా ఈ మాటలన్నీ మీతో హెచ్చరిస్తూ ఉన్నాడు, నాతో మీతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా చెప్పువానికి వినవానికి అందరికీ సమానమే. మేము ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. దేవుని వాక్యం అందరినీ హెచ్చరిస్తూ ఉండాలి. ఒక దైవజనుడో లేదా మీరు విశ్వాసో ఏదో కోడిని దాచిపెట్టినట్ట, ఏదో నేను వాక్యంలో చెప్తే విన్నా నేను. పక్కింటి కోడిని దాచిపెట్టాడంట పాస్టర్. ఆ రోజే వాక్యం విని ఆయన భార్య వదిలేసిందంట ఆ కోడిని. వస్తే అది మనకు కాదు వాక్యం, వాళ్ళకి అన్నాడు. అట్ట వాక్యం అందరికీ, చెప్పువానికి వినవానికి అందరికీ వర్తిస్తారు. అదే ఈ వాక్యం రెండంచెలు గల ఖడ్గమని సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పువారికి వినవారికి అందరికీ అది రెండంచెలు గల ఖడ్గంగా అది పనిచేస్తుందని దేవుడి వాక్యమును దీవిస్తూ బలపరచమని ఇంతటితో సెలవు తీసుకుంటూ మనం ఆరాధనలోకి వెళ్తాం.